హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే 1 హైదరాబాద్ టు కోయంబత్తూర్ జర్నీ. మా చిన్న బాబు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్కి ట్రిప్కి వెళ్ళాము. మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ట్రిప్ సడన్గా ప్లాన్ చేసాము, బట్ చాలా స్మూత్గా జరిగింది మా ట్రిప్. హైదరాబాద్ నుండి కోయంబత్తూర్ ఫ్లైట్లో వెళ్ళాము. కోయంబత్తూర్లో రీచ్ అయ్యాక కార్ బుక్ చేసుకొని ఆన్ ద వే టు హోటల్ మేము సద్గురు గారి హోటల్ ఆర్యభవన్కి వెళ్ళి డిన్నర్ చేసాము. హోటల్లో ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా బాగున్నాయి ఇడ్లీలు. హోటల్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడి నుంచి హోటల్కి రీచ్ అయ్యాము. గాంధీపురంలో ఉన్న క్యాగ్ ప్రైడ్ హోటల్లో నైట్ స్టే చేశాము. పర్ డే 4000 రూపీస్ ఛార్జ్ చేశారు అండ్ కాంప్లిమెంటరీగా మార్నింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేశారు. రూమ్ అయితే మాకు చాలా సాటిస్ఫైడ్ అనిపించింది. వీఆర్ హ్యాపీ, వర్తీ అనిపించింది. మార్నింగ్ లేచి రెడీ అయ్యి టిఫిన్ చేసి కార్ బుక్ చేసుకొని ఈషా ఫౌండేషన్కి స్టార్ట్ అయిపోయాము. ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి మేము బుల్లక్ కార్ట్లో వెళ్ళాము. ఆ ఎక్స్పీరియన్స్ మాకు చిన్ననాటి రోజులన్నింటినీ గుర్తు చేశాయి. ఆదియోగి స్టాచ్యూ 112 ఫీట్స్. అక్కడ వెదర్ చాలా బాగుంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారన్నా వెళ్ళి చూడాల్సిన ప్లేస్. మేము వెళ్ళినప్పుడు ఇంకా వర్షం పడడం వల్ల చాలా బాగా అనిపించింది. అది వెదర్ ఎటు చూసినా మంచి కూల్ వెదర్, ఎటు చూసినా పచ్చదనం. ఆ మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్. అది మన కళ్ళతోటి వెళ్ళి చూసి అక్కడ వాతావరణాన్ని, ఆ ప్రదేశాన్ని మనము ఆ అనుభూతి చెందాలి అంతే. అక్కడ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా చాలా బాగుంటుంది. ప్రతి దగ్గర మనకు వాలంటీర్స్ ఉంటారు. ఏ డౌట్ వచ్చినా మనకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా సిస్టమేటిక్ వేలో ఉంటుంది. ఒక్కసారి మనం లైఫ్ టైంలో వెళ్ళి చూడాల్సిన ప్లేస్ అనిపించింది. వర్తీ ప్లేస్. ఆదియోగి స్టాచ్యూకి ఆపోజిట్లోనే ఈషా యోగా మెడిటేషన్ సెంటర్ కూడా ఉంటుంది. అక్కడ ధ్యానలింగ, లింగభైరవి టెంపుల్స్ ఉన్నాయి. రెండు గుళ్ళల్లో మా దర్శనం చేసుకొని స్వామివారి ప్రసాదంగా పంచముఖ రుద్రాక్ష ఫ్రీగా ఇస్తారు. దానికోసం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్ అడల్ట్ 4 రుద్రాక్ష ఇస్తారు. మనం టోకెన్ అక్కడ వాలంటీర్స్కి ఇస్తే వాళ్ళు మనకి రుద్రాక్ష ఇస్తారు. అలాగే ధ్యానలింగానికి చాలా పెద్దగా ఉంటుంది ధ్యానలింగం. దానికి అభిషేకానికి కూడా టికెట్ ప్రైస్ ఉంటుంది. మనం అభిషేకం చేయొచ్చు. చాలా క్రౌడ్ ఉండడం వల్ల మేము చేయలేదు. ధ్యానలింగానికి అభిషేకం చేసిన పాలతో మిల్క్ పాయసం చేస్తారు. దాని ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. మేము తీసుకున్నాము ప్రసాదం. అది పులిహోర ప్రసాదంగా ఇస్తారు, అది ఫ్రీగానే ఇస్తారు. ప్రసాదం తీసుకొని చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఏంటంటే సెల్ ఫోన్స్, బ్యాగ్స్ ఎలవ్ లేదు. కౌంటర్లో డిపాజిట్ చేసి వెళ్ళాలి మెడిటేషన్ సెంటర్లోకి. మెడిటేషన్ హాల్లోకి వెళ్ళి ఒక 10 మినిట్స్ మెడిటేషన్ కూడా చేసాము మేము. మెడిటేషన్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల కలిగే లాభాలు ఏంటి అనేది చాలా బాగా చెప్పారు. అక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది. డే 2 జర్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మా ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.